కోటగారు ఉంటే సైలెన్స్ అండి, కొంచెం దయచేసి ప్లీజ్ సైలెంట్ గా ఉండండి. చరిత్ర ముగిసిపోయిందని భావిస్తాను. నాకు ఐ ఫీలింగ్ లైక్ ఫాదర్ ఫిగర్. అంత గొప్ప నటుడిని కెమెరా వెనకాల నుంచి చూసి అదృష్టం చాలాసార్లు ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా ఆయనతో నాకు చాలా పరిచయం. ఆయన ఇంటికి కూడా రావటం, సినిమా షూటింగ్ లేని సమయంలో కూడా ఆయనతో మాట్లాడటం నిజంగా చాలా బాధాకరమైన. ఆత్మకి శాంతి కలిగాను. ఆయన కుటుంబానికి నా సానుభూతిని ప్రార్థిస్తున్నాను. కోటగారు ఉంటే సైలెన్స్ అండి, కొంచెం దయచేసి ప్లీజ్ సైలెంట్ గా ఉండండి. చరిత్ర ముగిసిపోయిందని భావిస్తాను. నాకు ఐ ఫీలింగ్ లైక్ ఫాదర్ ఫిగర్. అంత గొప్ప నటుడిని కెమెరా వెనకాల నుంచి చూసి అదృష్టం చాలాసార్లు ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా ఆయనతో నాకు చాలా పరిచయం. ఆయన ఇంటికి కూడా రావటం, సినిమా షూటింగ్ లేని సమయంలో కూడా ఆయనతో మాట్లాడటం నిజంగా చాలా బాధాకరమైన. ఆత్మకి శాంతి కలిగాను. ఆయన కుటుంబానికి నా సానుభూతిని ప్రార్థిస్తున్నాను. కోటగారు ఉంటే సైలెన్స్ అండి, కొంచెం దయచేసి ప్లీజ్ సైలెంట్ గా ఉండండి. చరిత్ర ముగిసిపోయిందని భావిస్తాను. నాకు ఐ ఫీలింగ్ లైక్ ఫాదర్ ఫిగర్. అంత గొప్ప నటుడిని కెమెరా వెనకాల నుంచి చూసి అదృష్టం చాలాసార్లు ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా ఆయనతో నాకు చాలా పరిచయం. ఆయన ఇంటికి కూడా రావటం, సినిమా షూటింగ్ లేని సమయంలో కూడా ఆయనతో మాట్లాడటం నిజంగా చాలా బాధాకరమైన. ఆత్మకి శాంతి కలిగాను. ఆయన కుటుంబానికి నా సానుభూతిని ప్రార్థిస్తున్నాను. కోటగారు ఉంటే సైలెన్స్ అండి, కొంచెం దయచేసి ప్లీజ్ సైలెంట్ గా ఉండండి. చరిత్ర ముగిసిపోయిందని భావిస్తాను. నాకు ఐ ఫీలింగ్ లైక్ ఫాదర్ ఫిగర్. అంత గొప్ప నటుడిని కెమెరా వెనకాల నుంచి చూసి అదృష్టం చాలాసార్లు ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా ఆయనతో నాకు చాలా పరిచయం. ఆయన ఇంటికి కూడా రావటం, సినిమా షూటింగ్ లేని సమయంలో కూడా ఆయనతో మాట్లాడటం నిజంగా చాలా బాధాకరమైన. ఆత్మకి శాంతి కలిగాను. ఆయన కుటుంబానికి నా సానుభూతిని ప్రార్థిస్తున్నాను.